జగన్మోహన్ రెడ్డి సిద్ధం. దేనికి సిద్ధం బాబు? నువ్వు నాకు అర్థం కాదు. నువ్వు దేనికి సిద్ధం అయ్యావో తెలుసు మాకు. ఇంకా జనాల్ని, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జనాల్ని, ఇంకా మిగిలి ఉన్న భూముల్ని, మిగిలిన ఉన్న ఇక ఏదైతే నువ్వు మద్యపానం అనుకొని బంద్ చేస్తామని చెప్పి దాని మీద దండుకున్నది, ఇసుక మీద ఇంకా పెండింగ్ ఇది, ఇంకా ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి వీటి మీద, వీటన్నిటికీ దండుకోవడం కోసం మరొకసారి మీకు అవకాశం ఇవ్వడానికి సిద్ధం సిద్ధం అంటున్నావు. జనాలు నిన్ను చీకొడుతున్నారు. ఈరోజు ఏ మొహం పెట్టుకుని నువ్వు సభ పెడుతున్నావో తెలీదు. అసలు జనాల్లో నీ సభకి రాక 500, 1000 రూపాయలు పెట్టుకొని నువ్వు తీసుకొని వెళ్తున్నావు. అయినా జనాలు వెళ్ళట్లేదు. సరే, ఇవన్నీ పక్కన పెట్టు. నువ్వు సిద్ధం అనుకొని ఏదో చేద్దాం అనుకున్నావు. దానికి ఈరోజు మా మూర్తి యాదవ్ గారు జనసేన పార్టీ నుంచి ప్రెస్ మీట్, అంటే మీరు పర్యాటక రంగంలోని చేసే అవకతవకల పైన స్పందించడానికి ఒక ప్రెస్ మీట్ అనుకున్నారు. ఆయనకి ఈరోజు హౌస్ అరెస్ట్ చేశారు. దేనికి బాబు హౌస్ అరెస్ట్ చేశారు మీరు? అంటే మీరు చేసే అవకతవకలు, మీరు చేసే జనాలపైన దోచుకున్న సొమ్ము, అదేవిధంగా ఏ విధంగా ప్రజల్ని మోసగించి ఈ 5 సంవత్సరాలు పరిపాలించారో దాని గురించి తెలుస్తుందనా భయపడ్డారు మీరు? మీరు నిజంగా నిజాయితీగా పరిపాలన చేస్తుంటే ఈరోజు ఒక్క నాయకుడికి కూడా అరెస్ట్ చేయరు. మీరు అరెస్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీలో లోపం ఉంది. మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర నుండి ఇంతవరకు ఎన్ని హామీలు ఇచ్చారో ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేపారు. అది ప్రజలందరికీ బాగా తెలుసు. దీనిపై మీరు ఆన్సర్ చెప్పండి. అప్పుడు సిద్ధం అయ్యారో లేదో జనాలే చెప్తారు. ఇంకొక 2 నెలలు ఆగితే ఖచ్చితంగా నువ్వు ఎక్కడ ఉంటావో, ఏ విధంగా సెంట్రల్ జైలు తాలూకా ఊసలు లెక్క పెడతావో ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత సిబిఐ ఖచ్చితంగా తీసుకెళ్తుంది. మొన్న ప్రెస్ మీట్లో కూడా నువ్వే చెప్పావు, ఏమో నేను ఓడిపోతే ఓడిపోవచ్చు, అన్నిటికీ సిద్ధంగా ఉన్నానా? ఆ సిద్ధంగా నువ్వు ఉన్నావని ఇప్పుడు జనంకి అర్థమైంది. ఎందుకంటే నీ నోటి నుంచి నువ్వే చెప్పుకున్నావు, నేను ఓడిపోయినా ఓడిపోవచ్చు అని సిద్ధం అని అన్నావు. ఆ సిద్ధమే నీకు జరుగుతుంది. ఖచ్చితంగా నీకు ప్రజల బుద్ధి చెప్పే రోజు వస్తుంది. జనసేన పార్టీ, టీడీపీ ప్రభుత్వం రావాలని ఆంధ్ర ప్రజలు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు వీళ్ళు గెలిపించుకొని బంగారు భవిష్యత్తు తెచ్చుకుందామా అని రెడీగా ఉన్నారు. నా పేరు బోగుల శ్రీనివాస్ పట్నాయక్ అండి. నేను జనసేన పార్టీ వారాహి కోర్ కమిటీ, రాష్ట్ర వారాహి కోర్ కమిటీ మెంబర్నండి.